ఈ వ్యాధులు ఎట్లా అంటే మనం గోళీలు వేసుకుంటే షుగర్ దాన్ని అదుపులో పెట్టచ్చు. అదుపులో పెట్టి షుగర్ వల్ల శరీరం మీద దాడి కావటము దానికి నష్టం కలగకుండా మనం అరికట్టచ్చు. కానీ షుగర్ అనే దాన్ని తీసి మొత్తం అవతల పడేయి అంటే అట్లా పడేసే గోళీలు గాని గవి గాని ఇప్పటివరకు దునియాలో ఎవరు చేయలేదు, కాలేదు. ఈ కీళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా మనం ఏం చేయాలి అంటే శరీరానికి డ్యామేజ్ నష్టం కలగకుండా ఆ రోగాన్ని అదుపులో పెట్టుకునేటట్టుగా దానికి కోర్స్ లెక్క మందులు వాడేది ఉంటది తీరు. అవి మనం వాడుకుంటూ పోవాలి. కానీ నా చూద్దాంలే ఇన్ని రోజులు వేసుకున్నాం కదా 4 రోజులు వేసుకోకపోతే ఏమైతే చూద్దామంటే ప్లగ్లు వేసి పెడితే షాక్ కొడుతుందా కొట్టదా, గోళీలు బంద్ చేస్తే కూడా రోగం మళ్ళీ వాపసు వస్తుంది. గంతే ఉంటది లెక్క దాన్ని అట్లా. సో ఇప్పుడు దీంట్లో ఆ కీళ్ళకి సంబంధించినవి మనకి ఇప్పుడు 10 రకాలు కావాల్సింటే దీంట్లో 3 రకాల రక్త పరీక్షలు ఉన్నాయి దీంట్లో. దాంట్లో ఏవైతే మిగతా 4 చూసుకోనికి కావాలో ఆ రక్త పరీక్షలే రాసి ఇచ్చిన అవి నన్ను చూడని చూసి నేను నెల రోజుల మందులు దాన్ని బట్టి ఏంది మనం దేనికి వాడుతున్నాం ఇవన్నీ నెల రోజులకి ఏం వాడాలో నేను రాసిస్తా. ఓకే, ఇప్పుడు మీకు బాగా ఇది నొప్పులకి దీనికి ఇప్పుడు గోల్ అయితే రాసిచ్చిన. ఇప్పుడు ఉంటే ఇప్పుడు గోల్ వేసుకో, కొద్దిగా తక్కువ ఉంటది. ఈ పరీక్షలు దాని రక్తం రిపోర్ట్ వచ్చినాక చూసి నెల రోజుల మందులు రాస్తా. శ్వాస ఆడకుండా అవన్నీ కూడా తగ్గుతాయి ఫిగర్ పోయి. తలలో ఏడనరము ఇట్లా ఒత్తుకుంటుందో ఇట్లా అవన్నీ జరుగుతాయి. అవన్నీ రక్తంలో ఉన్న మార్పులు అవుతుంది. స్కానింగ్ అయితే అవసరం లేదు, స్కానింగ్ ఉన్నాయి కదా చూసినా కదా. ఓన్లీ రక్త పరీక్షలు సరిపోతే అవి నేను రాసిచ్చాను. అవి నేను చూసినా మందులు రాసిస్తాను. పరీక్షలు నేను చూస్తాను.